హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే వైట్ సాస్ పాస్తా చేసి చూపిస్తున్నాను. పిల్లలు ఎప్పుడన్నా పాస్తా అడిగినప్పుడు బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. పిల్లలనే కాదండి పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో, ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి. 1 కప్పు పాస్తా తీసుకుంటే 4 కప్పులు వాటర్ తీసుకోండి. వాటర్ మరుగుతున్నప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని, దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని, ఒకసారి వాటర్‌ని మరగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు పాస్తా వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకొని, పాస్తాని సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి పాస్తా ఉడికేసరికి కొంచెం పెద్ద సైజ్ అవుతుంది. ఈ స్టేజ్‌లో ఒకసారి చెక్ చేసుకోండి. చేత్తో కట్ చేసినప్పుడు ఈజీగా కట్ అయితే ఉడికిపోయినట్లే. ఇక స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్‌లోకి వడగొట్టుకోవాలి. పాస్తా వేడిగా ఉంటుంది కదా! ఓవర్ కుక్ అవ్వకుండా చల్లటి నీళ్లు పోసేయండి. ఇక కుక్ అవ్వకుండా ఉంటుంది. వాటర్ పూర్తిగా డ్రైన్ అయ్యాక ఇలా ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా. మీరు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి లేదంటే బటర్ యాడ్ చేసుకోండి. టేస్ట్ ఇంకా బావుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వీటిని లైట్‌గా ఫ్రై అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ వేయించక్కర్లేదు. దీంట్లోనే 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇవి కూడా కొంచెం వేగాక దీంట్లోనే క్యాప్సికమ్ ముక్కలు వేసుకుంటున్నాను. వెజిటబుల్స్ ఇవనే కావు. స్వీట్ కార్న్, బఠానీ మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ కొంచెం కుక్ అయ్యాక నేను దీంట్లోనే 2 టీ స్పూన్లు మైదా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని 2 నిమిషాలు వేయించుకోండి. మైదాని సెపరేట్‌గా వేరొక పాన్‌లో వేయించి సాస్ రెడీ చేయొచ్చు. కాకపోతే నాకు ఈజీగా అయిపోతుందని దీంట్లోనే మైదాని యాడ్ చేసేసాను. మైదా పిండి బాగా వేగాక పాలు యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. 1 కప్పు పాలు పోసాను కదా! ఇది దగ్గరికొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి దగ్గరికొచ్చి ఉడికింది కదా! ఇప్పుడు దీంట్లోకి ఇంకొక కప్పు పాలు యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. లంప్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకొని, ఇప్పుడు దీంట్లోకి ఉడికించిన పాస్తా ఉంది కదా! దాన్ని దీంట్లోకి వేసుకొని మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా కలుపుకున్నాక, ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని, ఇప్పుడు దీంట్లోనే 2 చీజ్ స్లైసెస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చీజ్ వేయడం వల్ల మంచి క్రీమీ టెక్స్చర్ తోటి చాలా బావుంటుంది టేస్ట్. ఇప్పటి వరకు మనం సాల్ట్ ఏమి యాడ్ చేసుకోలేదు. బాయిల్ చేసినప్పుడే వేసాం కదా! ఇప్పుడు చూసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు పాస్తా మరీ దగ్గరికొచ్చేస్తే కొద్దిగా పాలు యాడ్ చేసుకొని లూజ్ చేసుకోండి సరిపోతుంది. ఇంతేనండి పాస్తా రెడీ అయిపోయింది. ఎప్పుడన్నా పాస్తా తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. ట్రై చేశాక మీకెలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.